ఈ కాలంలో పిల్లలు యంగ్స్టర్స్ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లోని ఫ్రైడ్ రైస్, మంచూరియా, నూడిల్స్, పానీపూరి, చాట్ మసాలా ఇలా వీటన్నిటికీ ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఆ అవుట్ సైడ్ ఫుడ్ ని అవాయిడ్ చేయమన్నా సరే వీళ్ళు మాత్రం వాటినే కోరుకుంటున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళకి ఏంటంటే అలా అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళు ఎలా తయారు చేస్తారు, వాటిలో ఏమేమి సాసెస్ యూజ్ చేస్తున్నారు, హైజీనిక్ గా ఉంటదో ఉండదో అని చెప్పేసి భయపడతారు. అలాంటి టైంలోనే మన పిల్లల కోసం మనం ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ని మన ఇంట్లోకి తెచ్చేయాలి. బయట వాళ్ళు ఎలా అయితే చేస్తారో మనం కూడా మన ఇంట్లో అంతే టేస్టీగా, ఈజీగా, ఎటువంటి సాసెస్ లేకుండా హైజీనిక్ తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా ఎలానో చూసేద్దాం రండి. మిక్సింగ్ బౌల్ లోకి ముందుగానే సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజీని 1 కప్పున్నర తీసుకోండి. మరో చిన్న కప్పు క్యారెట్ తురుమును కూడా యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారాన్ని, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పునైతే తీసుకోండి. అలాగే 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్‌ఫ్లవర్‌ని అయితే యాడ్ చేయండి. చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసి వీటన్నిటిని ఇప్పుడు మంచిగా చేతితో కలుపుకోండి. ఈ పిండి కలిపేటప్పుడు గట్టిగా బలం యూజ్ చేసి అయితే కలపొద్దు. జస్ట్ పైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మూత్గా కలుపుకోండి. క్యాబేజీలో కొంచెం హై అమౌంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న మైదా కార్న్‌ఫ్లోర్ సరిపోకపోతే కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి అయితే ముద్దకి వచ్చే విధంగా కలుపుకోండి. ఫైనల్ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం పిండిని చేతితో తీసుకొని లడ్డూలాగా చేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి మొత్తాన్ని చిన్న రౌండ్ బాల్స్ లాగా అయితే చుట్టుకోండి. తరువాత స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే చుట్టుకున్న రౌండ్ బాల్స్ ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఈ బాల్స్ అన్నిటిని మనం వేయించేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచుకోండి. మరీ హై ఫ్లేమ్ లో పెట్టేస్తే ఫ్రై అయినట్టు కనిపించినా కూడా లోపల పిండి అయితే మిగిలిపోతుంది. అందుకే ఫ్లేమ్ ని తగ్గించి ఈ మంచూరియా ఉండలన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ మంచూరియా బాల్స్ అన్ని ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి బాగా ఎర్రగా పండిన 2 టమాటాలను తీసుకొని మంచి స్మూత్ మిక్చర్ లో అయితే గ్రైండ్ చేయండి. ఈ టమాటా పేస్ట్ ని కూడా ఒక పక్కన ఉంచండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయ్యాక సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. అలాగే క్యాప్సికాన్ని కూడా 1 కప్పు వరకు తీసుకోండి. సన్నగా తరిగిన 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్నులపైని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని కూడా యాడ్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు 1 కప్పులోకి కొద్దిగా కార్న్‌ఫ్లవర్ తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కార్న్‌ఫ్లవర్ వాటర్ ని కూడా యాడ్ చేయండి. ఇవి యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఉండలేమి లేకుండా మంచిగా కలుపుతూ ఉండండి. కార్న్‌ఫ్లవర్ యాడ్ చేసాం కాబట్టి అంతా దగ్గర పడుతూ ఉంటుంది. ఫైనల్గా మంచూరియా బాల్స్ని కూడా యాడ్ చేసి అటు ఇటు కలుపుతూ 5 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీరను పైన గార్నిష్ చేసుకోండి. ఇంతేనండి, టేస్టీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నటువంటి మంచూరియా టేస్ట్ అయితే మన ఇంట్లో రెడీ అయిపోతుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.